రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో మోదీ విధానాల మీద తన విమర్శల్ని కొనసాగిస్తూనే ఉన్నారు సార్. రీసెంట్గా చైనాను మోదీ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు అంటూ కూడా కామెంట్ చేశారు. సో రాహుల్ గాంధీ ఈ బయట ఒకసారి ప్లే చేయండి. Do you think under Modi that India has managed the US-China competition well? Well, if you call having Chinese troops in 4,000 square kilometers of our territory handling something well, then maybe. We've got Chinese troops occupying land the size of Delhi in Ladakh. I think that's a disaster. Media doesn't like to write about it. How would America react if, a neighbor occupied 4,000 square kilometers of your territory? Would any president be able to get away with saying that he's handled that well? So I don't think Mr. Modi's handled China well at all. I think there's no reason Chinese troops should be sitting in our territory. Do you think under Modi that India has managed the US-China competition well? రైట్ సార్. భారత్లోకి చైనా చొరబడుతోంది. 4,000 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చింది. ఢిల్లీ ఎంత ఉంటుందో అంత మేర లడాఖ్లోకి వచ్చింది అని చెప్పి మోదీ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతూ ఉన్నారు చైనాను అనేది రాహుల్ కామెంట్స్. అంటే మొదటి నుంచి ఈ విమర్శ ఇప్పటి నుంచి కాదు. చైనా భారత్ చైనా వద్ద గల్వాన్ లోయలో ఇష్యూ జరిగినప్పటి నుంచి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒకవైపు ఏమో చైనా పైన బీజేపీ నేతలేమో మాట్లాడుతున్నారు, చైనా మన వాళ్ళని చంపారు అని. చైనా బాయ్కాట్ అని కొన్ని రోజులు పిలిపించారు. ఇప్పుడేమో పెద్ద ఎత్తున చైనా వస్తువుల్ని దిగుమతి చేసుకుంటున్నారు. చైనా పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పి ఏకంగా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన రాసిన ఎకనామిక్ సర్వేలోనే చెప్పారు చైనా నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులని. అంటే ఇదొక పారాడాక్స్. ఒకవైపు ఏమో చైనా మన శత్రువు, చైనా మన వాళ్ళని చంపింది, ప్రతిపక్షాలందరూ చైనా ఏజెంట్లు, చైనా సంగతి తేల్చాల్సిందే, మోడీ మాత్రమే చైనా సంగతి చూస్తాడు, బాయ్కాట్ చైనా అని ఒకసారి చెప్తున్నారు. గ్రౌండ్ మీద డేటా ఏం చెప్తుంది? చైనా నుంచి దిగుమతులు మోడీ ప్రభుత్వం వచ్చాక గణనీయంగా పెరిగాయి. గాల్వాన్లో ఇన్సిడెంట్ తర్వాత కూడా పెరిగాయి. ఇప్పటికీ కూడా చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు వస్తున్నాయి. మరి ఏం దిగుమతులు? పోనీ ఏదో మనకు చాతకాని హై టెక్నాలజీ, ఏదో నానో టెక్నాలజీ, దీంతో మొత్తం మారిపోతుంది, ఇలాంటి కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి అవుతుంది అంటే నేను అర్థం చేసుకోగలుగుతాను. లేదా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ చైనా అయితేంది, ఎవడైతేంది, మనను ప్రాణాలు కాపాడే మందులు, ఇలాంటివి అయితే అర్థం చేసుకోవాలి. చైనా నుంచి దిగుమతి చేసుకుని ఏంటి? టాయ్స్, మన బొమ్మలు తయారీలేమా? అంబ్రెల్లా, గొడుగులు మనం తయారీలేమా? చైనా నుంచి మనం గొడుగులు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆఖరికి మన దేవుని విగ్రహాలు మనం తయారు చేయలేమా? ఇలాంటి టేబుళ్ళు, చైర్లు ఇవి తయారు చేసుకోలేమో మనం? కంప్యూటర్ టేబుల్ చైనా నుంచి దిగుమతి చేసుకునేటి, మంచాలు ఇవి మన కార్పెంటర్లు, వడ్రంగులు తయారు చేయలేమా? ఇది అంటే ఈ దిగుమతి చైనా నుంచి దిగుమతులు విపరీతంగా పెరిగాయి ఈ గాల్వాన్లో ఇన్సిడెంట్ తర్వాత. మరి ఎమోషనల్గామో ప్రజల్ని రెచ్చగొట్టే సమయంలోమో చైనాను వాడుకుంటున్నారు. బాయ్కాట్ చైనా అని చైనా టీవీలను, చైనా వస్తువుల్ని బాల్కల్ నుంచి కిందికి పడేశారు. మరి డేటా, ప్రభుత్వ డేటా ఏం చెప్తుంది? క్లియర్గా చైనా నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి. అందులో మీకు ఎకనామిక్ సర్వేలో భారత ప్రభుత్వం పార్లమెంట్కి సమర్పించిన నివేదికలోనే పెద్ద ఎత్తున మన చైనా పెట్టుబడులు ఆహ్వానించాలి, ఎఫ్డిఐ ఫ్రమ్ చైనా అని చెప్పి సిఫారసు చేశారు. మరి ఇది మొదటి. రెండవది, చైనా విషయంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు గాల్వాన్లో అయిన తర్వాత. ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడారు? నా కోయి గుస్సా హువా హై, నా కోయి గుస్సా హై అని. ఎవరు చొరబడలేదు, ఎవరు చొరబడి లేరు అన్నారు. మరి ఎందుకు గాల్వాన్లో ఇన్సిడెంట్ జరిగింది? ఎవడు చొరబడకపోతే గాల్వాన్లో మన వాళ్ళు 20 మంది సైనికులు ఎందుకు చనిపోయారు? అంటే వాళ్ళ చైనా భూభాగంలో ఉండగానే మనం పోయి చంపామా? వాడు మన లోపలికి వస్తేనే కదా మన వాళ్ళు రెసిస్ట్ చేసి ప్రతిఘటిస్తేనే కదా మన వాళ్ళు చనిపోయింది. మళ్ళీ ప్రైమ్ మినిస్టర్, అది మీకు ఓపెన్గా దొరుకుతుంది యూట్యూబ్లో ఎక్కడైనా. సో ఎవరు లోపలికి రాలేదు, ఎవరు చొరబడలేదని పార్లమెంటుకు సమర్పించినటువంటి రిప్లైలో ఉంది, నో బడీ యాజ్ ఇంట్రూడెడ్ ఇంటూ ఇండియా అని. చైనా ఇంట్రూడ్ కాలే, పాకిస్తాన్ ఇంట్రూడ్ కాలే. మరి ఇంట్రూడ్ కాకపోతే మనం ఎందుకు కొట్లాడామండి? మరి ఎందుకు మన వాళ్ళు చనిపోయారు 20 మంది సైనికులు?
అంటే దీన్ని బట్టి ఒక రాంగ్ మీనింగ్ కూడా వస్తుంది. మనమే చైనా భూభాగంలోకి వెళ్ళి చంపాము అప్పుని వాళ్ళను. ఎందుకు? అందువల్ల చైనా విషయంలో ఈ పారదర్శకత లేదు అనేది నిజం. చైనా విషయంలో పార్లమెంట్లో చర్చించరు. అసలు ఏమైనా ప్రతిపక్షాలను చైనా ఏజెంట్లు, ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా చైనా కోసం మాట్లాడతారు అనేటువంటి ఒక నోషన్ తీసుకొచ్చి ఇలా మేము ప్రతిపక్షాలే కాదు మాలాంటి వాళ్ళని నేను ప్రశ్నిస్తాను కింద కామెంట్లు పెడతారు చైనేశ్వర్ అని. మరి నేనేమంటున్నా, చైనా నుంచి దిగుమతులు ఆపేయండి అంటున్నా. చైనా నుంచి గొడుగులు ఎందుకు దిగుమతి చేసుకోవాలి, చైనా నుంచి బొమ్మలు ఎందుకు దిగుమతి చేసుకోవాలి, ఆపండి అంటున్నా. చైనా నుంచి ఫర్నిచర్ ఎందుకు దిగుమతి చేసుకోవాలి, చైనా నుంచి ఎలక్ట్రానిక్ గుడ్స్ ఎందుకు దిగుమతి చేసుకోవాలంటున్నాం. చైనా నుంచి దిగుమతులు వీటిని ఆపండి అంటున్న నాగేశ్వరమో చైనేశ్వర్ అవుతాడు. కానీ ప్రభుత్వమో మోడీ ప్రభుత్వం చైనా నుంచి దిగుమతులు ఎంకరేజ్ చేస్తుంది. మరి ఎందుకు ఈ రకమైన అటాక్? ప్రశ్నించే వారిని, ప్రతిపక్షాలని, ఎవరి పడితే వారిని చైనా ఏజెంట్లు అనేటువంటి విధానం ఇటీవల ఎన్నికల సమయంలో కూడా చెప్పారు. దానికి కౌంటర్గా రాహుల్ గాంధీ చాలా కాలంగా ఈ నరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు. చైనా వాళ్ళు మన దేశంలోకి కొంత భూభాగాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. ఉత్తరాఖండ్ ప్రాంతంలో, లడాక్ ప్రాంతంలో వాళ్ళను ఖాళీ చేయించాలి అనేది రాహుల్ గాంధీ ఇప్పటి నుంచో చెప్తున్నాడు. సో మీరు ప్రతిపక్షాలపైన రాళ్ళేస్తే, సో ఏదో సామెత ఉంది, మీరు రాళ్లతో కొడితే మేము ఇటుక పిల్లలతో కొడతామని. సో రాహుల్ గాంధీ బహుశా అదే పని చేస్తున్నాడు. కానీ ఇప్పుడు దేశంలో రాజకీయాల గురించి మాట్లాడచ్చు, ప్రత్యర్థుల మీద విమర్శలు చేయొచ్చు, ఆరోపణలు చేయొచ్చు, మోదీ మీద కూడా కామెంట్ చేయొచ్చు, ప్రధాని మీద కూడా కామెంట్ చేయొచ్చు. కానీ అమెరికాలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ చాలా అగ్రెసివ్గా ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తూ ఉన్నారు, బీజేపీ విధానాలని, మోదీ విధానాలని, దాంతోపాటు ఎన్నికలు జరిగిన తీరును, రిజర్వేషన్ల మీద, అలాగే సిక్కుల మత స్వేచ్ఛ మీద, అలాగే ప్రజాస్వామ్యం 10 ఏళ్లలో ముక్కలైంది అంటూ అమెరికాలో మాట్లాడుతూ ఉన్నారు సార్. ఇది దేశ ప్రతిష్టకు భంగం కలిగించే అంశము అని భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తోంది. మాట్లాడొచ్చు అలా విదేశాల్లో? అమెరికాలో ఏం మాట్లాడాలి? సంగీతం గురించి, లలిత శాస్త్రీయ సంగీతం గురించి, వంటల